హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిల్మ్ లవర్స్ 09. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హలో, నమస్కారం. ఈరోజు మనం మాట్లాడబోయేది ఒక మామూలు సినిమా గురించి కాదు, మచ్చ. మన భారతీయ ఇతిహాసం, మన చరిత్ర అయిన రామాయణం గ్రాండ్ విజువల్ వండర్ టీజర్ స్లాష్ ట్రైలర్ రియాక్షన్ గురించి. నమిత్ మల్హోత్రా నిర్మాణంలో దంగల్ ఫేమ్ నితేష్ తివారీ డైరెక్షన్లో రాబోతున్న ఈ రామాయణం టీజర్ చూస్తుంటే రొమాల్ నిక్కబొడుచుకుంటున్నాయి మచ్చ. ఈరోజు ఈ వీడియోలో ప్రతి క్యారెక్టర్ డిజైన్, విఎఫ్ఎక్స్, హన్స్ జిమ్మర్ మరియు ఏఆర్ రెహమాన్ బిజిఎం గురించి క్లియర్ మరియు డీటెయిల్గా విశ్లేషించుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. టీజర్ స్టార్టింగ్లోనే డార్క్ మరియు గ్రాండ్ విజువల్స్తో రావణాసురుడు ఎంట్రీ చూపించారు. కన్నడ రాకింగ్ స్టార్ యష్ ఈ రావణాసురుడి పాత్రలో నటించారు. విజువలైజేషన్ మరియు విఎఫ్ఎక్స్ టీజర్లో దండకారణ్యం, లంకా నగరం బంగారు కాంతులతో మెరిసిపోతూనే ఒక రకమైన భయంకరమైన డార్క్ థీమ్ను క్రియేట్ చేశారు. రావణాసురుడి లంకా గేట్లు పగలగొట్టే సీన్, రథాలు, భారీ రక్కసి సైన్యం అన్నీ విఎఫ్ఎక్స్ హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి. డిఎన్ఈజీ కంపెనీ వర్క్ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. క్యారెక్టర్ లుక్ యష్ బంగారం ఆభరణాలు, భారీ కిరీటంతో చాలా పవర్ఫుల్ అండ్ అగ్రెసివ్ లుక్లో కనిపిస్తున్నారు. డెమానిక్ మరియు రాయల్ టచ్ రెండూ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. శ్రీరాముడి క్యారెక్టర్, శ్రీరాముడి పాత్రలో ప్రశాంతత, దివ్యత్వం ప్రతిబింబించేలా రణబీర్ కపూర్ లుక్ ఉంది. విల్లుపట్టి బాణాలు వేసే ఆర్చరీ సీన్స్, గుడ్డ కట్టుకుని కళ్లకు గంతలతో బాణం వేసే షాట్స్ చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. తండ్రి మాట కోసం 14 ఏళ్ల వనవాసానికి వెళ్లే సమయంలో ఆయన ముఖంలో కనిపించే భావోద్వేగాలు హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. సీతాదేవి క్యారెక్టర్, సీతాదేవిగా సాయి పల్లవి చాలా పవిత్రంగా, సహజమైన అందంతో కనిపిస్తున్నారు. కళ్యాణ మహోత్సవం సీన్లో అలాగే అరణ్యంలో లక్ష్మణుడితో కలిసి ఉన్న సీన్స్లో ఆమె ఎక్స్ప్రెషన్స్ ఎంతో ఆధ్యాత్మికంగా ఉన్నాయి. లక్ష్మణుడు మరియు దశరథ మహారాజు, లక్ష్మణుడి పాత్రలో రవి దూబే, దశరథుడిగా అరుణ్ గోవిల్, పాత రామాయణం రాముడు కనిపించడం ఒక గొప్ప సెంటిమెంట్. ఘట్టం అరణ్యంలో శూర్పణఖ ఎంట్రీ, లక్ష్మణుడు ఆమె ముక్కు కోసే తీవ్రమైన యాక్షన్ షాట్ టీజర్లో చూపించారు. పుష్పక విమానం అండ్ ఏనుగులు, తామర పువ్వు ఆకారంలో ఉన్న పుష్ప విమానం డిజైన్ పక్కా కల్పనాత్మకంగా, విజువల్ ట్రీట్గా ఉంది. రెక్కలు ఉన్న తెల్లటి ఏనుగు ఐరావతం యుద్ధ రంగంలో ఎగిరే షాట్స్ విఎఫ్ఎక్స్ వండర్ అని చెప్పాలి. కుంభకర్ణుడు అండ్ జటాయువు, కొండలంత పరిమాణంలో భారీగా ఉన్న రాక్షస పాత్రలు కుంభకర్ణుడు, ఆకాశంలో ఎగిరే జటాయువు బై గరుడి విజువల్స్ అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గకుండా ఉన్నాయి. చివరగా మ్యూజిక్ గురించి చెప్పాలి మచ్చ. ఆస్కార్ విజేతలు హన్స్ జిమ్మర్ అండ్ ఏఆర్ రెహమాన్ కలిసి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ టీజర్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. ఒకవైపు డివైన్ మంత్రాల సౌండింగ్, ఇంకోవైపు ఎపిక్ వార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. మొత్తంగా చెప్పాలంటే ఈ రామాయణం కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, ఇది మన సంస్కృతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం. దివాళీ 2026 రాబోతున్న ఈ సినిమా కోసం నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. మీకు ఈ టీజర్లో ఏ క్యారెక్టర్ లేదా విఎఫ్ఎక్స్ సీన్ బాగా నచ్చిందో కింద కామెంట్స్లో చెప్పండి మచ్చ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఫిల్మ్ లవర్స్ 09 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.